ఏంట్రా మామ మన టైం ఇంత దరిద్రంగా నడుస్తుంది. ఈ ట్రిప్పులో వచ్చేసి ఇక్కడ ఒక షెప్నీలో ఉంది కదా, ఈ టైర్ పగిలింది కదా. సో మార్నింగ్ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక 2 టైర్లు అయితే పగిలాయి. సో ఇప్పుడు ఒకసారి ఇంకో టైర్ పగిలింది, ఒకసారి చూద్దురండి. అది అక్కడ కనిపిస్తుంది కదా, ఈ టైర్ అయితే ఆ టైర్ అయితే పగిలిపోయింది. సో ఒకసారి మీరే ఆలోచించండి, మన ట్రిప్పు పోయేసి వస్తే మనకి 35,000 రూపాయలు, మంగళూరు పోయేస్తే 35,000 రూపాయలు మిగులుతుంటే, ఈ ట్రిప్పులో తక్కువలో తక్కువన్న జత టైర్లు ట్యూబ్లు అంతా కలిపి వేస్తే ఒక జత 20,000 రూపాయలు పడతాయి. ఒకటే ట్రిప్పులోనే 2 జతల టైర్లు అయితే వెళ్ళిపోయినాయి. నిజంగా ఇంతగా నవ్వుతూ ఎలా మాట్లాడుతున్నామంటే, ఇది సంతోషంతో వచ్చే నవ్వు కాదండి, బాధతో వచ్చే నవ్వు. అక్కడ జత 20,000, ఇదొక జత 40,000 రూపాయలు ఒకటే ట్రిప్పులోనే లాసు. చాలామంది మీకేంట్రా లారీలు పెట్టుకున్నారు బాగా సంపాదిస్తారు అంటుంటారు కదా. ఒక్కసారి మీరు 20,000 రూపాయలు 40,000 రూపాయలు అంటే మనకు మిగిలేదే 35,000 రూపాయలు. అంటే ఈ ట్రిప్పు ఊరికే ఫ్రీగా పోయి వచ్చేసినట్టు. మరి ఈ ట్రిప్పు పోయి వచ్చేలోపు మళ్ళీ ఇంకో నష్టం ఏదోటి కూడా జరగచ్చు. ఇలా 1 కాదు 2 కాదండి, ఎన్నో నష్టాలు అయితే జరుగుతుంటాయి లారీ ఓనర్లకి. చాలా ఇబ్బందికరమైన ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే అది 100% లారీ ఫీల్డేనండి. సో మీరు ఎప్పుడైనా లారీ పెట్టి డ్రైవర్ కమ్ ఓనర్ అయ్యింది ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే తప్పకుండా ఎక్కడ ఎలా ఫేస్ చేశారు ఏంటనే దాని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కొత్తగా లారీ ఫీల్డ్కి ఎవరైనా రావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. లారీ అంటే ఎలా ఉంటుంది, దీని కష్టం ఎలా ఉంటుంది అనేది.